రాజకీయంగా ఎదుర్కోలేక తన భర్తను హత్య చేశారన్నారు సామాజికవేత్త రాజలింగమూర్తి భార్య సరళ. కేసీఆర్ కుటుంబం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వల్లే తన భర్త హత్యకు గురయ్యారని ఆరోపించారు. రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబును బీఆర్ఎస్ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. రాజలింగమూర్తి హత్య కేసును సిబిసిఐడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు సరళ. ప్రశ్నించడానికి తప్పు చేస్తున్నామని మమ్మల్ని బహిష్కరించాడు. మరి కొత్త హరిబాబు నా భర్తను చంపిండు కదా, చంపినప్పటికీ కూడా ఆయన ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించలేదు? ఇప్పటి వరకు ఆయన బీఆర్ఎస్ పార్టీ కదా, ఎందుకు ఆయన బహిష్కరించలేదు? గడ్డ వెంకటరమణారెడ్డి నువ్వే చెప్పాలి ఆ విషయం. అంటే ఇలాంటి హత్యలకు ప్రోత్సహిస్తాను అంటే మంచిగానే చేసిండు, దీని వెనకాల నేను ఉన్నా చూసుకోరాలని పంపిస్తేనే హరిబాబు చంపించాడు. ఈ రమణారెడ్డి ప్రోత్సహిస్తే వాళ్ళని నా భర్త చనిపోయాడు. అంటే దీని వెనకాల కారణం ఏంది? రమణారెడ్డి దీని హత్యలకు ఒప్పుకున్నట్టే కదా. అప్పుడు నేను ఏమన్నాడు? నేను ప్రోత్సహించను, ఇలాంటి వ్యక్తులు నా పార్టీలో లేరు అని అప్పుడు బాగా దబాయించి మాట్లాడేది కదా. ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఇప్పుడు ఆయన దమ్ముంటే వాడు మనిషి అయితే, రమణారెడ్డి ఒక మనిషి అయితే, ఒక మానవత్వం మనిషి అయితే వచ్చి నన్ను ఓదార్చాలి కదా. అమ్మ నేను ఈ హత్యకు నేను లేను, దీన్ని పాల్పడలేదు, హరిబాబు చేసిన దానికి కారణం నేను కాదు, ఇప్పటికైనా నేను వాడిని బహిష్కరిస్తాను నేను మాట్లాడలేదు కదా. హైదరాబాద్ నుండి ప్రెస్ మీట్ ఇక్కడ భూపాలపల్లి నడిబొడ్డును వచ్చి వాడు ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పటికీ ప్రోత్సహిస్తాను కదా. హరిబాబు ఇప్పటి వరకు నిన్న తీసుకొచ్చిండు హరిబాబును ఫోటో తీసుకొచ్చి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు వచ్చిండ్రు అక్కడికి? అంటే ఇలాంటి అంటే నా భర్త చనిపోతే ఒక్కరు రాలేదు. ఏడుస్తుంటే అమ్మ నీకు ఉన్నాము, ధైర్యంగా అండగా ఉంటామని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చిండ్రు అక్కడికి?